సమూయేలు రెండవ గ్రంథము 6వ అధ్యాయము 6 నుంచి 12. సెకండ్ బుక్ ఆఫ్ శామ్యూయల్ చాప్టర్ 6 verse 6 through 12. వారు నాకోరు ఖండము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనింది. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని ముట్టగా అతడు అక్కడనే దేవుని మందసము వద్ద పడి చనిపోయింది. యెహోవాకు ఉజ్జాకు ప్రాణోపద్రవం కలుగ చేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమున పేరేజ్ ఉజ్జా అని పేరు పెట్టింది. నేటికి దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఏలాగుండుననుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురములోని తన యొద్దకు తెప్పింపనొల్లక హిత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు హిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, నీకే లెక్కలేని వందనాలు ప్రభువా. వాక్యము నీది ప్రభువా, వాక్యము నీవై ఉన్నావు ప్రభువా. నా ద్వారా ప్రభువా ఈ వాక్యం పలుట పెట్టి సమయాన్ని ఇచ్చినందుకు నీకు లెక్కలేని వందనాలు తండ్రినైనా. వినగల చెవులు ప్రభువా, గ్రహించే హృదయములు ప్రభువా మా అందరికీ కలగజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఇక్కడ చదవబడిన వాక్యము మనందరము చాలా మార్లు విని ఉన్నది. దావీదు గారు మందసమును యెరూషలేముకి తీసుకురావడానికి చేసిన ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నంలో తనకు ఇక్కడే మనం చదివిన వాక్యంలో మనకు 2 పేర్లు మనకు కనబడుతూ ఉంటాయి. మొదటి పేరు వచ్చి ఉజ్జా, రెండోది వచ్చి ఒబేదెదోము. మొదటిగా ఈ ఉజ్జా ఎవరు అనేది మనము కొన్ని వాక్యములు చూసి దాని తర్వాత వాక్యంలోకి వెళ్దాం. ఉజ్జా ఎవరు అంటే మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము మొదటి 2 వచనములు చదువుతాం. అంతటా కిర్యతర్యాము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండ యందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించింది. మందసము కిర్యతర్యాములో నుండిన కాలము 20 సంవత్సరములు ఆయన. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింపగా దుఃఖించుచుండగా. ఇక్కడ ఎవరండి? అబీనాదాబు. అబీనాదాబు ఎవరు? ఒక లేవీయుడు. ఈ లేవీయుడైన అబీనాదాబు సంతానము ఈ ఉజ్జా. వీరి దగ్గర వీరి ఇంట్లో మందసం ఎన్ని సంవత్సరాలు ఉందండి? 20 సంవత్సరములు వీరి ఇంట్లో ఆ మందసము ఉంచబడ్డది. ఈ 20 సంవత్సరములు ఉంచబడిన తరువాత దావీదు ఆ మందసాన్ని యెరూషలేము పురముకు నగరానికి తేడానికి ఆశించి ఉన్నట్టు మనము గమనించవచ్చు. లేవీయుడైన ఉజ్జా ఇక్కడ చేసిన కార్యం ఏంటంటే దేవుడు ఉజ్జాని ఒకటే క్షణంలో మరణానికి అప్పగించినట్టుగా మనం చూస్తాం. లేవీయులకు ధర్మశాస్త్రం అంతా కూడా తెలిసి ఉన్నది. 20 సంవత్సరములు దేవుని మందసమును చూచుకుంటూ పెరిగినవాడు, దేవుని మందసం ఉన్న చోట పెరిగినవాడు ఉజ్జా. ఏం చేసినాడండి? నాకాలు కొల్లం దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఎడ్ల బండి చేయితో పట్టుకున్నాడు కదా. అసలు దేవుడు ఈ లేవీయులకి ఇశ్రాయేలులకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటండి? వారు ఏ విధంగా దీన్ని తీసుకొని రావాలి? ఎడ్ల బండి మీద తీసుకొని రావాలా? దేవుడు ఏం చెప్తాడు? లేవీయులు మాత్రమే దాన్ని మోయాలనే ఒక ఆజ్ఞను వారికి విధించినట్టు మనము చూడొచ్చు. ఎక్సోడస్ చాప్టర్ 25 verse 22లో అది ఉంటుంది మనకి. ఏమని? దేవుని మందసము ఎవరు మోయాలి?
లేవీలు మాత్రమే మోయాలి. దాన్ని ఏ రీతిగా తీసుకురావాలి, ఏ రీతిగా దాన్ని ఉంచాలని ఖచ్చితమైన ఆజ్ఞలు దేవుడు వారికి ఇచ్చినాడు. అంతకుముందు ఫిలిస్తీన్ల దగ్గర ఈ మందసం ఉన్నప్పుడు ఫిలిస్తీన్లని దేవుడు మొత్తినప్పుడు వారు ఒక ఎడ్ల బండి మీద కట్టి దానిని పంపించేసినప్పుడు బెత్షెమెషు వారు అనే ఊరు దగ్గరికి అది వస్తుంది. ఇది అంతా మనం మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో చూడవచ్చు. 6వ అధ్యాయం చివరి వచనంలో వచ్చినప్పుడు 19వ వచనం చదవడమా? మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనం నుండి. మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనం నుండి. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 70,070 మందిని మొత్తెను. ఇక్కడ ఈ బెత్షెమెషు వారు కూడా ఎవరండి? వీళ్ళు కూడా లేవీయులే. వీళ్ళకి కూడా ఏమైంది? అంతకుముందే 40 సంవత్సరాల నుంచి ఫిలిస్తీన్ల దగ్గర మందసం ఉంది. వారిని దేవుడు మొత్తినప్పుడు అదేమైంది? వారు వీరి దగ్గర పంపిస్తున్నారు ఎడ్ల బండి కట్టి. వీరేం చేసినారు? వీరికి కూడా ధర్మశాస్త్రం అంతా తెలుసు. వీరేం చేసినారంట? ఆ మందసం వచ్చినప్పుడు ఫస్ట్ సంతోషపడ్డారు. దాని తర్వాత దానిని తెరిచి ఎప్పుడైతే దాన్ని తెరిచినారో అప్పుడు ఏమైంది? దేవుడు వారిని కూడా మొత్తినట్టుగా మనము చూస్తాం. తిరిగి మనము చదవబడ్డ వాక్యము 2 సమూయేలు గ్రంథంకి వచ్చినప్పుడు కింది వచనాలలో మనం చూస్తే అక్కడ మనకు ఇంకొక క్యారెక్టర్ కనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ పేరేందండి? ఒబేదెదోము. ఈ ఒబేదెదోము ఒకసారి సీన్ రికన్స్ట్రక్ట్ చేసి మనము చూసినట్టయితే దావీదు తీసుకొస్తున్నాడు. ఉజ్జి చేయి పెట్టి ఆపినాడు. ఉజ్జి అక్కడనే చనిపోయినాడు. ఇదంతా కూడా తనకి తెలుసు. మహారాజు అయిన దావీదు కూడా అక్కడ మందసమును తీసుకెళ్ళడానికి భయపడ్డట్టుగా వాక్యం చెబుతుంది. అలాంటి సమయంలో మందసాన్ని ఎవరి దగ్గర పెట్టారండి? ఒబేదెదోము వారి ఇంట్లో మందసాన్ని పెట్టినట్టుగా మనం గమనించవచ్చు. ఒబేదెదోము ఈ మందసాన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి, తన ఇంట్లో పెట్టడానికి నిరాకరించే అవకాశము ఉండింది. కానీ తను నిరాకరించలేదు. ఒబేదెదోము మందసాన్ని, దేవుని ప్రజెన్స్ని ఆహ్వానించినట్టుగా మనకి అనిపిస్తుంది. ఈ దేవుని మందసంలో ఏముంటుందండి? దేవుని మందసంలో ఏమేమి ఉంటాయి? దేవుడు ఇజ్రాయేలును పోషించిన మన్నా, ఆజ్ఞల పలకలు, అహరోను చిగురించు కర్రె. ఇవన్నీ ఉన్న మందసము, దేవుని ప్రత్యక్షత ఉన్న మందసాన్ని ఒబేదెదోము ఆహ్వానించినట్టుగా మనం చూడవచ్చు. యెహోషువ ఈ మందసాన్ని పట్టుకొని వెళ్తున్నప్పుడు వారి పాదములు యోర్దాను నదికి తాకగానే ఏమైందండి? యోర్దాను నది 2గా చీల్చబడిందని వాక్యం చెప్తుంది. ఎక్కడ రాయబడింది? యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 14 నుండి 17 వచనాలలో ఈ వాక్యం రాయబడింది. ఏమైందండి? ఎప్పుడైతే వారి పాదములు యోర్దాను నదికి అంటినాయో అప్పుడు అది 2గా చీల్చబడింది. మోషే ఎర్ర సముద్రాన్ని ఏ రీతిగా 2గా చీల్చినాడో అదే రీతిగా యోర్దాను నది కూడా 2గా చీల్చబడింది. అంత ప్రత్యక్షత కలిగిన ఒక మందసాన్ని ఎవరు ఆహ్వానించారు? ఒబేదెదోము మందసాన్ని తన ఇంట్లో ఉంచుకున్నప్పుడు ఎన్ని నెలలు ఉంచుకున్నాడు? 3 నెలలు మాత్రమే తన ఇంట్లో మందసం ఉన్నట్టుగా మనకు వాక్యం చెప్తుంది. ఈ 3 నెలల్లో ఏమైందండి? 12వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఒబేదెదోము యెహోవా
ఒబేదేదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానంతటిని ఆశీర్వదించెను. ఏం చేసినాడు? మందసము కలిగి ఉండుట వలన దేవుని ప్రజెన్స్, దేవుని ప్రత్యక్షత తనతో కలిగి ఉన్నందువలన ఏం చేసినాడు? ఆశీర్వాదం. ఆశీర్వాదం ఎవరెవరికి వచ్చింది? తనకును తన ఇంటికి వారికి తన కలిగి ఉన్న అంతటికి. ఎంత ఆశీర్వాదం అండి! ఈ ఆశీర్వాదము దావీదుపురంలో ఉన్న దావీదుకు కనపడింది. ఎంత ఆశీర్వాదము! దావీదుకు, ఎక్కడో ఉన్న దావీదుకు కనబడనంత ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం చూసిన దావీదుకి ఏం ఆశ పట్టింది? ఈ మందసము తన దగ్గర ఉంటే తను ఆశీర్వాదించబడినాడు కదా, ఈ మందసము నా దగ్గర ఉంటే ఏమవుతుంది? నేను కూడా ఆశీర్వదింపబడతా అన్న ఆశ. చనిపోయినాడు ఎవరు? వచ్చి దేవుని ప్రణాళిక ప్రకారము జరుగుతున్న ఒక ప్రొసెషన్ దావీదు తీసుకొని వస్తున్నాడు. కానీ అంతకుముందే దావీదు 30,000 మందిని సిద్ధపరిచి పాటలతో సంతోషముతో మందసము తీసుకొని వస్తున్నాడు. అంతా జరుగుతున్నప్పుడు జరిగిన ఒక విచిత్రమైన సంగతి. ఒక చెయ్యి ఉజ్జి ఏమని తలంచి పెట్టుండొచ్చు? కింద పడద్దు అనే ఒక ఆలోచన అయి ఉండొచ్చు కదా. మంచి ఆలోచననే కదా, మందసం కింద పడద్దు అని ఒక మంచి ఆలోచన అయి ఉండొచ్చు. అయినప్పటికీ ఏమైనాడు? రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం. రోమన్స్ చాప్టర్ 10 verse 2. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారు? వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఉజ్జి కూడా ఆశ కలిగిన వాడు. దేవుని మందసము కింద పడద్దని ఒక ఆశ కలిగి ఉండవచ్చు. కానీ ఆశ ఎటువంటిది? జ్ఞానపూరితమైనది కాదు. దేవుని మందసము ముట్టవద్దు అన్న జ్ఞానము ఆ క్షణములో ఉజ్జికి లేకపోయింది కదా. ఈరోజు దేవుని ప్రజెన్స్లో మనమందరం ఉండడానికి ఆశపడుతున్నామా? ఒబేదేదోము అయితే దేవుని ప్రజెన్స్ తనతో ఉండాలి అని ఆశ కలిగి తన ఇంటిని తెచ్చినవాడు. యెహోషువ కూడా ఏమంటాడంటే, నేనును నా ఇంటి వారు, మీరు ఎవ్వరైనా ఎక్కడికైనా కదా, నేను మాత్రము నా యెహోవాను సేవించు. అదే రీతిగా ఈ ఒబేదేదోము కూడా దేవుని ఆహ్వానించినట్టుగా మనము గమనించవచ్చు. ఈరోజు మనము ఒబేదేదోము నుండి నేర్చుకోవాల్సిన సంగతి లేదు. ఈరోజు రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్, రెండు డిఫరెంట్ ఎక్స్ట్రీమ్స్. ఒకరికి ఆశీర్వాదము, ఒకరికి మరణం. ఇద్దరు ఒకటే పని మీద ఉన్నారు. ఏం పని? మందసం. ఇద్దరు దేవుని పనిలోనే ఉన్నారు. కానీ ఒకరికి అది ఆశీర్వాదం అయితే ఇంకొకరికి అది మరణముగా తీర్చబడి. జ్ఞానము కలిగి ప్రవర్తించాలి. దేవుని విషయంలో జ్ఞానము కలిగి ఉండాలి. 20 సంవత్సరాలు తను చూసినప్పుడు మనకి జనరల్గా ఏమనిపిస్తుంది అంటే, ఏదైనా కొత్త వస్తువు వచ్చింది అనుకోండి మనకి, మొదటి నెల దాన్ని చాలా ప్రత్యేకంగా రోజు తుడవడము, దాన్ని నీట్గా పెట్టడం చేస్తాం. ఒక 2 నెలల తర్వాత అది పాత వస్తువు అయిపోతుంది. కొన్ని రోజుల తర్వాత దాన్ని పట్టించుకోవడం కూడా మనము మానేస్తాం. 25 సంవత్సరములు తన ఇంట్లో మందసమును చూసిన వచ్చి మందసాన్ని
తనకు ఆజ్ఞలు తెలిసినప్పటికీ మందసాన్ని చులకనగా చూసినట్టు మనకు కనిపిస్తుంది. ఒబేదేదోము ఆ రీతిగా కాకుండా దేవుని భక్తి కలిగి దేవుని ప్రసన్నత తన ఇంట్లో ఉండాలని ఆశ కలిగిన వాడే ఉన్నారు. మొదటి ఒబేదేదోము నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. మొదటిది హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28-29 వచనాలు. హీబ్రూస్ చాప్టర్ 12 verse 22-29. ఇప్పుడైతే సియోనును కొండకు, జీవము గల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు. చాప్టర్ 12 హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28-29. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉండుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారు? భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఒబేదేదోము ఏం చేసినాడంటే దేవునికి ఇష్టమైన పనిని చేయడానికి తను ఇష్టపడ్డాడు. దేవుని ప్రజెన్స్ని తన ఇంట్లో ఉంచుకోవడానికి తను ఆశ కలిగిన వాడే ఉన్నాడు. ఉజ్జా ఎట్లయితే మందసాన్ని ట్రీట్ చేసినారో ఆ విధంగా కాకుండా దాని ప్రత్యక్షతను ఒబేదేదోము తెలుసుకున్నాడు గనక తన ఇంట్లో మందసాన్ని ఉంచినట్టుగా చూస్తాం. ఆ కింది వచనాలు మనం చదివినప్పుడు దావీదు గారు మందసంలో తీసుకెళ్తున్నప్పుడు కూడా ఒబేదేదోము ఆ మందసం వెంట వెళ్ళిన వాడుగా మనకు కనిపిస్తుంది. ఆశీర్వాదం పొందుకోవడమే కాదు కానీ ఆశీర్వాదం వెంట తను ప్రయాణించిన వాడుగా ఒబేదేదోము ఉన్నాడు. ఈరోజు మనం కూడా దేవుని నుండి అనేకమైన ఆశీర్వాదాలను పొందుకుంటూనే ఉంటాం, కానీ దేవునిని వెంబడించిన వారముగా మనము ఉండము. తర్వాత వచనాలు 13-14 అధ్యాయాలు మనం చదివినప్పుడు ఒబేదేదోము గాయకుడుగా, గేట్ కీపర్గా ఉన్నట్టుగా మనకు సమూయేలు గ్రంథంలో కనిపిస్తుంది. మందసాన్ని ఎప్పుడైతే తను వెంబడించినాడో, ఆశీర్వాదాన్ని పట్టుకొని ఎప్పుడైతే వెంబడించినాడో దేవుడు తనకి ఒక ఉన్నతమైన స్థితిని కలగజేసినట్టుగా రాయబడింది. ఈరోజు మనం పొందుకున్న ఆశీర్వాదాన్ని మనం వెంబడిస్తున్నామా? ఈరోజు ఆశీర్వదించిన మన దేవుని మనము వెంబడిస్తున్నామా? దేవుని కార్యములు చేయుటకు మనము ఆసక్తి కలిగి ఉన్నామా అనే ప్రశ్న మనము వేసుకోవాల్సిన వారమై ఉన్నాం. దావీదైతే ఏమంటున్నాడు? భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదాం. ఎందుకు చేయాలా? దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు గనక దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. దేవునికి సేవ చేయుటకు ఎంతమంది ఇష్టపడి ఉన్నారు? ఎంతమంది తమను తాము దేవుని సేవకు సమర్పించుకుంటారు? సేవ అంటే కేవలము ప్రీచ్ చేయడం కాదండి. సేవ అంటే ప్రీచ్ చేయడం కాదు. సమూయేలు అభిషేకింపబడక ముందు, దేవుడు సమూయేలుతో మాట్లాడక ముందు సమూయేలు ఏం చేసినాడు? అన్ని పనులు చేసినట్టుగా మనం బైబిల్లో కనిపిస్తుంది కదా. కానీ ఈరోజు మనం అట్టి ఆసక్తి కలిగి ఉన్నామా? దేవునికి ప్రీతికరమైన సేవ మనం చేయుచున్నామా? ఒబేదేదోము అయితే దేవునికి ప్రీతికరమైన సేవ చేసి ఏం చేసుకున్నాడంటే దావీదు వరకు కనిపించే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అనారోగ్యం ఉన్నప్పుడు మనము ప్రార్థన చేస్తాం. అనారోగ్యం ఉన్నప్పుడు సేవకుని పిలిపించి
సంఘమును పిలిపించి నువ్వు ప్రార్థన చేయించుకుంటావు. దేవుడు ఏం చేస్తాడు? ప్రార్థనను బట్టి స్వస్థతను కలుగజేస్తాడు. స్వస్థత వచ్చినాక ఏం చేస్తాం? దేవుని కార్యములను విడిచిపెట్టి స్వకార్యములను చేయుటకు పరుగులెత్తుతాం. దేవుని మందిరముకు నడవక అనేకమైన కార్యముల తట్టు వెళ్తాం. దేవుని వాక్యము చదవక, దేవుని వాక్యమును వినక అనేకమైన ఇతర కార్యములను చేయుటకు ఆసక్తి కలిగి మనం ఉంటాం. యెహోషువ ఏమన్నాడంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించు. ఉజ్జీ లైఫ్, ఒబేదేదోము లైఫ్ నుండి ఫస్ట్ మనము తెలుసుకోవాల్సింది ఏంటి? ఒబీడియన్స్. ఎప్పుడైతే నువ్వు దేవునికి లోబడతావో, ఎప్పుడైతే దేవునికి లోబడతావో అప్పుడు నీవు ఆశీర్వాదానికి అర్హుడుగా అవుతావు. రెండో విషయం ఏం నేర్చుకోవాలంటే దేవుని ప్రజెన్స్. దేవుని మందసం ఎప్పుడైతే ఒబేదేదోము ఇంటికి వచ్చిందో అప్పుడు ఆ ఇల్లు, ఆ ఇంటి వారు అందరూ మారినట్టుగా, ఆశీర్వాదం పొందినట్టుగా, అనేకులకు ఆశీర్వాదం పొందిన వారుగా కనిపించినట్టుగా. ఇప్పుడు ఆశీర్వాదం, 3 నెలల ఆశీర్వాదం అంటే ఏం పొందుకొని ఉండొచ్చు అంటే ఒబేదేదోము 3 నెలల్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చి ఉండొచ్చా? 3 నెలల్లో 1 టన్ను బంగారం వచ్చి ఉండొచ్చా? దావీదుకి ఏం కనిపించింది? దావీదు ఎందుకు ఆశపడ్డాడు? దావీదు దగ్గర బంగారం లేదా? హీ వాజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కింగ్స్. దావీదు అత్యంత ధనవంతుడైన ఒక రాజు. ఏ ఆశీర్వాదం చూసి దావీదు మందసాన్ని తెచ్చుకోవాలనుకున్నాడు? వారికి అనేక రకములుగా ఆశీర్వాదము వచ్చి ఉండొచ్చు. ఆ ఆశీర్వాదము ఇతరులు వారిలో చూచారు కనుక దావీదు ఆ మందసాన్ని తెచ్చుకోవడానికి ఇష్టపడ్డట్టుగా మనము చూడవచ్చు. దేవుని ప్రజెన్స్ని మనము ఇన్వైట్ చేస్తున్నాము. ఈరోజు ఒబేదేదోము పిలిచినట్టుగా దేవుని ప్రజెన్స్ని మన ఇంట్లోకి మనము పిలిచేవారమై ఉన్నామా అనే ప్రశ్న. యెహోషువ వలె నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాము అనే సాక్ష్యము మన జీవితాలలో, మన ఇంట్లో ఉందా అన్న ప్రశ్న మనం వేసుకోవాల్సిన వారంగా ఉన్నాము. మూడవదిగా ఒబేదేదోము ఏం చేశాడండి? ఒక చిన్న కార్యం. ఆ కార్యం ఏంటి? ఆ మందసాన్ని తన ఇంట్లో పెట్టుకోవడం. తను దాని గురించి ఏమీ శ్రమ పడినట్టుగా మనకు ఎక్కడ రాయబడలేదు. అదొక చిన్న కార్యం. ఆ చిన్న కార్యం నుండి ఏమైంది? పెద్ద బాధ్యతలు తన మీదకి వచ్చినట్టుగా చూస్తాం. ఫస్ట్ క్రానికల్స్, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం. అను యాజకులు దేవుని మందసమునకు ముందు ఒబేదేదోమును యెహోయాయును కనిపెట్టువారుగాను నియమింపబడింది. ఇక్కడ ఏం చేసినారంటే ఒబేదేదోమును ఏం చేసినారు? మందసమునకు కనిపెట్టువాడుగా, గేట్ కీపర్గా. ఆయన చేసిన కార్యం ఏంటంటే మందసాన్ని తన ఇంట్లో ఉంచుకోవడం. ఆ కార్యమును బట్టి తనకేమొచ్చింది? ఒక ప్రమోషన్ వచ్చినట్టుగా మనము చూస్తాం. ఈ కార్యము ఒక చిన్న కార్యము నుండి తనకు ఒక పెద్ద కార్యము వరకు తనకు ఒక ప్రమోషన్ వచ్చినట్టుగా మనం గమనించవచ్చు.
లూకాసు వార్త 16వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్టయితే క్రీస్తు ప్రభుల వారు మనకు ఒక మంచి మాటను అక్కడ చెప్పినట్టుగా మనం లూకాసు వార్త 16వ అధ్యాయము 10వ వచనం. మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండదు. మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండదు. ఇక్కడ క్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తున్నారంటే మిక్కిలి కొంచెంలో ఎట్లుండాలంట? ఇప్పుడు ఉభయదేదోము చేసింది ఏంటండి? తనకిచ్చిన ఒక కార్యము మందసమును తన ఇంట్లో పెట్టుకోవడం. ఆ కార్యమును ప్రాపర్గా చేసినందువలన తనకి ఏమొచ్చింది? ఒక ప్రమోషన్ దేవుడు కలిగజేసినాడు. మందసము దగ్గర నియమింపబడ్డ వాడుగా ఉన్నాడు. అదే కాకుండా ఆశీర్వాదము అనేది ఎప్పుడు కూడా మెటీరియల్ మాత్రమే అవ్వదు. ఉభయదేదోము లైఫ్లో మనం చూసినట్టయితే 26 అదే దినవృత్తాంత గ్రంథము 26వ అధ్యాయం 8వ వచనంలో మనం వచ్చినట్టయితే అక్కడ మనకు ఒక మంచి మాట అక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 26 verse 8. ఒబేదెదోము కుమారులైన వీరి కుమారులను వీరి సహోదరులను 62 వారు తమ పని చేయుటలో మంచి గట్టివారు. ఇక్కడ ఏమైందండి? ఒబేదెదోము మాత్రమే కాకుండా తన కుమారులు తన తరములు కూడా దేవుని మందసము దగ్గర ఉన్నవారుగా రాయబడి, తను చేసిన కార్యము వల్ల తను మాత్రమే కాకుండా తన తరములు కూడా ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టుగా మనము గమనించవచ్చు. అభినాదాబా కూడా ఒక లేవీయుడే, తన కుమారులు కూడా లేవీయులే. అయినప్పటికీ ఉజ్జా ఒక తప్పిదం వల్ల చనిపోయినట్టుగా చూస్తాం. ఒబేదెదోము మాత్రం ఒక కార్యము వల్ల, ఇద్దరు ఒకటే కార్యం వల్ల, ఒక కార్యం వల్ల ఒకరు చనిపోతే ఒక కార్యం వల్ల ఇంకొకరు తరతరముల వరకు ఆశీర్వదింపబడిన వారుగా ఉన్నారు. ఇద్దరు చేసింది ఒకటే కార్యం. ఉజ్జా ఏమీ ఎక్కువ కార్యం చేయలేదు, ఒబేదెదోము కూడా ఎక్కువ కార్యం చేసిన వాడు కాదు. ఇద్దరు ఒకటే కార్యం చేస్తున్నారు. ఒకరేమో దేవునికి ఇష్టమైన కార్యం చేసిన వారుగా ఉన్నారు, ఒకరేమో దేవుని ఆజ్ఞకు విరోధంగా కార్యం చేసిన వారుగా మనకు కనిపిస్తుంది. ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన కొన్ని ప్రశ్నలు. మనము దేవుణ్ణి మన ఇంటిలోనికి ఆహ్వానించు వారంగా ఉన్నాము. మన హృదయములలో మన ఇంట్లలో దేవుని ప్రార్థనకు, దేవుని వాక్యమునకు స్థానము ఉందా? ప్రతిరోజు మనము దేవుని వాక్యమును వింటున్నాము. ప్రతిరోజు మనము దేవుని వాక్యమును, దేవుని ప్రజెన్స్ని మన లైఫ్స్లోకి ఇన్వైట్ చేస్తున్నాము అనేది ఒక మొదటి ప్రశ్న. భయము భక్తి లేకుండా మనము జీవించుచున్నాము. ఎప్పుడైతే దేవుని యందు భయము, దేవుని ఆజ్ఞలకు విరోధము మనం జీవించడం మొదలు పెడతామో మన జీవితాలు కూడా ఉజ్జావలే గతించిపోయేటివిగా ఉంటాయి. రెండవ ప్రశ్న, దేవుని పనులను మనం శ్రద్ధ కలిగి చేయువారముగా ఉన్నాము. ఒబేదెదోము వలె దేవుని పనులను శ్రద్ధ కలిగి మనము ఈరోజు చేస్తున్నాము. దేవుని కార్యములకు ప్రాధాన్యత మనము ఇస్తున్నామా లేదా అనేది ఒక ప్రశ్న మనము వేసుకోవాల్సిన వారమై ఉన్నాము. తనకిచ్చిన కార్యములు చిన్నవైనప్పటికీ శ్రద్ధ కలిగి చేసిన వాడు ఒబేదెదోము. భయముతో భక్తితో చేసిన వాడు ఒబేదెదోము. ఆ భయము, ఆ భక్తి తనకి ఆశీర్వాదముగా మారినట్టుగా మనం గమనించవచ్చు. చివరి ప్రశ్న మనం ఏం వేసుకోవాలంటే, మన పిల్లలు, మన తరములకు మనము ఏ రీతిగా ఉన్నాము? మనం ఆశీర్వాదం తెచ్చేవారుగా ఉన్నామా, లేక ఏ రకంగా మనము వారిని నడిపించుచున్నాం అనేది కూడా మనము
ప్రశ్నించుకోవాల్సిన సమయం. ఒబేదేదేమో చేసిన కార్యము వల్ల తన జనరేషన్స్, తన కుమారుల కుమారులు ఆశీర్వదింపబడ్డట్టుగా రాయబడింది. జీవ గ్రంథములో నీ కార్యములను బట్టి నీ కుమారులు ఆశీర్వదింపబడినారు అని రాయబడుతుందా? లేదా నీ కార్యముల వల్ల నీ కుమారులు తరములు శపింపబడినవని రాయబడుతుంది? ప్రశ్నించుకోవాల్సిన సమయం. ఇద్దరు లేవీయులు, ఇద్దరికి ధర్మశాస్త్రం అంతా తెలుసు. ఇద్దరు ఇజ్రాయేలీయులు. కానీ ఒకరి కార్యముల వల్ల చావు వారికి వస్తే, ఒకరి కార్యముల వల్ల ఆశీర్వాదము తరములకు వచ్చినట్టుగా మనం గమనించవచ్చు. ఒబేదేదోము చేసినది ఏం పెద్ద కార్యం కాదు. ఫస్ట్ ఏం చేసినాడు? మొదటిగా మందసాన్ని, దేవుని ప్రజెన్స్ని తన లైఫ్లోకి పిలిచినాడు. మొదటి కార్యం. రెండోది ఏంటి? ఆయన చేసిన కార్యం ఒకటే. రెండోది ఏంటి? దేవుడు తనను ఆశీర్వదించిన తర్వాత ఇంకొక కార్యం చేస్తాడు. ఆశీర్వాదము పొందుతున్న తర్వాత ఆశీర్వాదముని విడువక దేవుణ్ణి వెంబడించిన వాడుగా ఒబేదేదోము ఉంటాడు. ఈరోజు మనకు వచ్చిన ఆశీర్వాదాలని మనం అనుభవించి, స్వస్థతలను అనుభవించి, ఫైనాన్షియల్ క్రైసిస్ నుండి విడుదలను అనుభవించి, అనేక కార్యములను అనుభవించి దేవుణ్ణి విడుచు వారముగా మనము ఉన్నాము. దేవుని కార్యములను చేయని వారముగా మనము ఈరోజు ఉన్నాము. ఎప్పుడైతే మనము దేవుని కార్యములను విడిచిపెడతామో అప్పుడు దేవుడు కూడా మన చేయని విడిచివాడుగా ఉంటాడు. చివరిగా మనం ఒక వచనం చదువుకొని ముగించుకున్నాం. యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయము 4-5 వచనములు. యోహాను రాసిన పత్రిక 4, యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనములు. నీ యందు నేను నిలిచియుండును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపదు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉంటే నేనేమీ చేయలేదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేదు. మనం ఏమనుకుంటామండి? మన బలము మీద, మన ధనము మీద అతిశయపడతా ఉంటాం. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? నేను లేకుండా మీరు ఏది చేయలేరు. నేను ద్రాక్షావల్లి, నా యందు అంటగట్టబడితేనే గాని మీరు ఫలింపలేరు. దేవుని కార్యములలో మీరు శ్రద్ధ కలిగి ఉంటేనే కానీ మీకు ఆశీర్వాదము రాదు. దేవుని కార్యములలో మీరు భయం కలిగి ఉంటేనే కానీ మీకు ఆశీర్వాదము రాదు. దేవుని ఆశీర్వాదములు పొందుకున్న తర్వాత దేవుని వెంబడిస్తేనే కానీ మీకు ఆశీర్వాదములు రావు. ఈరోజు అనేకులకు ఒక రోగం తర్వాత మరి ఒక రోగం, ఒక శోధన తర్వాత మరి ఒక శోధన. ఎందుకంటే ఇవన్నీ మనం ఏం చేస్తాము? ఒక శోధన రాగానే ప్రార్థన మొదలు పెడతాం. దేవా, నాకు ఈ శోధన కలిగి ఉన్నది, ఈ శోధనను నా నుండి దూరపరచు. ప్రార్థన అవసరతలు పెడతాము. అనేకులతో ప్రార్థన కోరుతాము. ఉపవాస కూడికలకు వస్తాము. ఎప్పుడైతే ఆ కార్యం సంపూర్ణం అవుతుందో ఉపవాస కూడికలు మర్చిపోతాము.
దేవుని ప్రార్థన మర్చిపోతాం. ఆరోగ్యం రాగానే అనేక కార్యములు గుర్తొస్తాయి. అనారోగ్యంతో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు గుర్తొస్తాడు. మనం ఈ విధంగా ఉండి అనేక ఆశీర్వాదములు మనకు కావాలంటే అవి రావు. ఓబేదేదోము తన ఇంటి నుండి మందసము తీసుకువెళ్ళబడినప్పుడు ఆ మందసమును వెంబడించాడు. ఆ మందసము వెనక తను వెళ్ళాడు. ఎందుకు? తనకు తెలుసు తన ఆశీర్వాదము దేవుని దగ్గర మాత్రమే ఉంది అని తను ఎరిగిన వాడే ఉన్నాడు కనుక ఆ మందసం వెనక ఓబేదేదోము ప్రయాణించినట్టుగా మనం చూడవచ్చు. ఈరోజు మన ప్రయాణం ఎటువంటి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవుని వైపా లేదా లోకము తట్టు మనము ప్రయాణించే వారంగా ఉన్నాము? మన ఆశీర్వాదములు పొందుకొని మర్చిపోయే వారముగా ఉన్నామా, లేదా ఓబేదేదోములాగా ఆశీర్వాదములను వెంబడించు వారంగా ఉన్నామా? ప్రశ్నించుకోవాల్సిన సమయం. తలలు వచ్చి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు, ప్రేమ కలుగుతుంది. అవును ప్రభు, అనేక ఆశీర్వాదములను మేము పొందుకొని ఉన్నాము ప్రభు. అయినప్పటికీ ప్రభు, నిన్ను వెంబడించని వారముగా మేము ఉంటున్నాము. క్షమించండి ప్రభువ. ఓబేదేదోము ప్రభువ ఏ రీతిగా అయితే ప్రభువ మందసాన్ని ప్రభువ వెంబడించినాడు ప్రభువ, ఆ రీతిగా ప్రభువ నీ కార్యములను మేము వెంబడించువారుగా మమ్మల్ని తీర్చిదిద్దారు ప్రభువ. నీ సంఘములో ప్రభువ ప్రతి సమయంలో ప్రభువ నిలవబడి ప్రభువ ప్రార్థించువారుగా ప్రభు మమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నాం ప్రభువ. సకల ఆశీర్వాదములు ప్రభువ మేము పొందుకొని లాగిన ప్రభు మా జీవితాలను ప్రభువ మార్చమని వేడుకుంటున్నాం. అవును ప్రభువ, అజ్ఞానంతో కాదు ప్రభువ, జ్ఞానముతో కూడిన పనులు ప్రభువ మేము చేయలాగిన సహాయం చేయండి. సంఘ అవసరతల్లో తన్నైనా వాడబడలాగిన సహాయం చేయండి. సువార్తలో వాడబడలాగిన సహాయం చేయండి. అనేక ఆత్మల రక్షణలో తన్నైనా మమ్మల్ని వాడుకోమని వేడుకుంటున్నాం. తన్నైనా ఉజ్జావలే కాకుండా ప్రభువ తండ్రినైనా దావీదు వలె భయముతో తండ్రినైనా మేము ముందులాగిన సహాయం చేయండి. ఓబేదేదోము వలె ప్రభువ నీ సన్నిధిని ప్రభువ వెదుకు వారముగా తండ్రి మమ్మల్ని తీర్చిదిద్దామని వేడుకుంటున్నాం. అవును ప్రభువ, మా జీవితాలను మీకు అర్పించుతున్నాను. తన్నైనా మార్చగలవాడు మార్పు తేవగలనది ప్రభువ నీకు దెక్కలేని వందనాలు. ఈరోజు ప్రభువ ఈ వాక్యం ప్రభు మేము విని ఉంటున్నగా ఆ వాక్యం ప్రభువ తన్నైనా మంచి నీళ్ళను పడినదైతే ఫలించి ప్రభువ అనేక ఆశీర్వాదములకు కారణమగులాగిన సహాయం చేయండి. మా ఆశీర్వాదంలో ప్రభువ అనేకులకు కనబడులాగిన సహాయం చేయండి. మా ఆశీర్వాదం తనైనా చూచి ప్రభువ అనేకులు మారు మనసు పొందులాగిన సహాయం చేయండి. మీకే లెక్కలేని వందనాలు. మరి ఒకసారి ప్రభు విత్తబడిన వాక్యం ప్రభు తనైనా మంచి నీళ్ళను పడలాగా సహాయం చేయమని గొర్రెల మంచి కాపరి అయిన క్రీస్తు నామంలో వేడుకుంటున్నాము. ఆమేన్.